ప్రస్తుత సమాజంలో చదువు ఎప్పుడు మొదలవుతుందంటే పిల్లలు స్కూల్ బ్యాగ్ కూడా మోయలేరు. కానీ జీవితంలో అసలైన చదువు ఎప్పుడు మొదలవుతుందంటే 12వ తరగతి పాస్ అయిన తర్వాత, 12th అయిపోయిన తర్వాత ఒక రేస్ మొదలవుతుంది. వాళ్ళు గుర్రమైనా సరే, గాడిదైనా సరే, వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి వాళ్ళ మనసులో గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిందే అని ఒక విత్తనాన్ని నాటడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం తప్ప జీవితంలో మరి ఇంకేదీ లేదు అనుకునేలా అలాంటి రేస్ ఒకటి సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి గ్రామంలో ఒక అబ్బాయి జీవితంలో మొదలైంది. నాని నెక్స్ట్ ఏం చెప్తా అనుకుంటున్నారా? ఇంకా 3 సంవత్సరాలు బాబు, నెక్స్ట్ జాబ్ కొట్టుడే ఇక. శబాష్ బిడ్డ శబాష్. ఏమంటలేదు చూడనా. ఇంకేది మామ 96% కొట్టినవాట. కాలేజ్ మొత్తం నీదే హవా ఉంది. పార్టీ లేదా పుష్ప? ఏమనుకుంటున్నావురా? పాటలు ఏమైంది? నువ్వు కూడా హీరో లెక్క తయారైనావు. నా కొడుకు 96 మార్కులు వచ్చినాయి. నీకెన్ని మార్కులు వచ్చినాయిరా? నాకు 50% వచ్చింది చాలు నాకు. చాలా అర్హతే. మరి ఒక మీరు మాట్లాడు, నేను మళ్ళీ వస్తాను. హలో సీను. ఏం చేస్తున్నావు? సరే, ఏం లే సీను, ఏంటి మెసేజ్ చేస్తే రిప్లై అయ్యలేదు? కొద్దిగా అమ్మతో పని చేసుకుంటూ ఉన్నా, బిజీ ఉండే. అవునా? నువ్వు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినట్ట, ఎంత పర్సెంటేజ్ వచ్చింది మన తెలియదు అమ్మా నీకు. చెప్పు, ఎంత వచ్చింది? 96%. 70% వచ్చింది. అయ్యో, ఏం లేదు, బాధపడదు, నేను పాటిస్తుంది. బాయ్ బాయ్. సరే సరే, ఓకే 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 ఓకే. అరే ఏందే మావని సోది పట్టకు. ఎందుకే? ఎందుకంటే ఇక్కడ 3 ఏళ్ళు అయితే వాడు జాబ్ కొడతాడు, కొడతాడు. మంచిగా చదువుకుంటాడు. అవును. సోది పట్టి లంగని చెప్తున్నాను వాడిని. నేనా? అవురా, నువ్వు ఏమైనా చెడిపోతున్నాడు. నువ్వు చేయడం వాడిని ఇడిచిపెట్టు. వాటి సోపతి ఎందుకు పడుతున్నారు నువ్వు? అసలు ఏమనిపిస్తున్నాడు నీకు? వాడిని వాడి సోపతి పట్టకు. వాడు 3 సంవత్సరాలు జాబ్ కొడతాడు అంతే. కొట్టని. అరే నీ దోస్తుని బాగా ఇచ్చినా కొట్టినా కూడా అందుకే ఎందుకే అంటే ఏంటిరా చదువుకున్న కలవ చెప్తున్నాడు. అమ్మా కొంచెం పూరేసుకురా. అరే అమ్మ దాగుతుంది, ఎందుకు సుచిరా పోరా, ఇచ్చా చూసిపో పోరా. ఏందమ్మా నువ్వు ఇంత అవసరం పనిచేసి నీకు అవసరమా? లేకపోతే ఎవరు చేస్తారు బిడ్డ? నీ ఇంటర్ అయిపోయి 7 ఏళ్ళు అవుతుంది. నువ్వు జాబ్ కొడతావు, కోడలు వస్తుందని నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. అది కాదమ్మా, రాత్రి పోగా నేను చదువుకున్న పడితే మీరైతే నన్ను తిట్టుడే పనిగా పెట్టుకున్నారు. తిట్టుడు కాదు బిడ్డ, నీ మంచి కొరకేరా చెప్పేది. ఏంది నన్ను తిట్టుకుంటానా? కాదురా, ఉంటేనేమో ఇంట్లోనే ఉంటావు, లేకపోతే లైబ్రరీకి పోతావు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటుర్రా, మీ కొడుకు జాబ్ ఎప్పుడు వస్తుంది, మీ కొడుకు పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని అడుగుతారు. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోలేక దాచుకుంటా పోతున్నా. ఇక అప్పులలో అయితే చెప్పకు, వాళ్ళు కనబడితే కొంగు కప్పుకొని పోతున్నా. నీకు తెలుసారా ఇవన్నీ? అమ్మా నువ్వు అన్ని మనసులో పెట్టుకోకే, అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నువ్వు వెళ్ళి రోజు పడుకోపో, నేను రోజు వంట చేస్తాపో, నువ్వు వెళ్ళి పడుకోపో. ఇందుకే నర కొడుకును అన్నది. అరే నిన్ను కన్నా బదులు బిడ్డ కన్నా అయిపో. కిచెన్లో కూడా వంట చేసుకుంటా. ఏం చేస్తా అనుకుంటున్నారా? ఒక్క లోన్ తీసుకొని బిడ్డ పెళ్లి చెప్తుగారా? నీ కోసం, నీ చదువు కోసం 4 లోన్లు తీసుకున్నా, నవల పాలు చెప్తున్నావు. కాదురా, బాపన్న దాంట్లో తప్పేముంది చెప్పు? ఏదో నీకు జాబ్ వస్తే ఇంత అప్పులు తీరుతాయని లోన్లు జల్లి కట్టుకోవచ్చు అని అనుకున్నాం. అది కూడా తప్పేనారా? చెప్తే ఇంట్లో ఆడేవాడు ఏమన్నా? అక్కడ చూడ ఫోన్ ఎట్లా చూస్తుండో నువ్వన్నా చెప్పారు ఆలోచన. అమ్మాయిలు సోపతులు మనం చెప్తే మాట ఇంట్లో ఆడేవాడేమన్నా? ఫోన్ వస్తు ఎట్లా వస్తుండో చూడవాడు. ఫోన్ వస్తుండు, బండ్ల షోపు తిరుగుడు. ఇదేనా? అరే సీను, సపరేట్గా చదువుకోపోరా, నేలైతే ఎగ్జామ్లు ఉన్నాయి. నేను చదవనే పడితే వీళ్ళు ఊరికే టార్చర్ చేస్తున్నాను. ఇంతమంది చదవని కూడా ఊరికి ఇబ్బంది పెడతారు మనసు. సీను,
ఒక్కసారి కళ్ళు మూసుకోవా? ఎందుకు? ప్లీజ్ మూసుకో. నువ్వు చెప్పు. అబ్బా మూసుకో. ఎందుకు చెప్పు కదా. నువ్వు మూసుకుంటే చెప్తా. సరే ఓకే. ఓపెన్ చేయబడదాకా చెయ్యొద్దు. సరే ఓకే. ఓకేనా? ఓకే. ఇంకా ఎంతసేపు? ఆగు సీను. త్వరగా. ఓపెన్ యువర్ ఐస్. వాచ్ ఎంత బాగుంది. నీకోసమే. థ్యాంక్ యూ. ఈ వాచ్ లేని ఎవరికి వస్తా నీకు చెప్పా కదా, అది గుర్తు పెట్టుకుని మరి తీసుకొచ్చావు. చాలా సంతోషంగా ఉంది. అయినా నీకు ఇవరకు ఒక్కసారి కూడా నీకు ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోయాను. సీను నువ్వు నేను వేరు కాదు కదా, ఇద్దరం ఒకటే కదా సీను. అయినా నీకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేని చిన్న బాధ. అలా అనుకోవద్దుగా. ఓయ్ నీకు నేను ప్రామిస్ చేస్తున్నా, ఇలాంటి గిఫ్ట్స్ నేను ఆఫీసర్ అయిన తర్వాత చాలా అంటే చాలా కొనిస్తా. అవునా? అవును. నిజమా? అవును. సీను ఏమైంది సీను? ఇంత డల్ అయిపోయినావు, ఏమైంది సీను? ఏమైంది చెప్పు. ఓయ్ పొట్టి, చెప్పు. నాకు ఒక మాట ఇస్తావా? ఏంటి? జీవితాంతం నన్ను ఎప్పుడు వదిలేయాలని. వెళ్ళాను. నిజం? నిజం వెళ్ళాను. నువ్వు నా ప్రాణం రా. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తా చెప్పు ఒకసారి. నువ్వు వద్దన్నా కూడా నిన్ను వదలా. నేను ఈడని నేను తెలుసా? నిజమా? ఒకవేళ నేను ఆఫీసర్ కాకపోతే? నువ్వు ఫ్యూన్ అయినా నేను నిన్నే చేసుకుంటా. నిజమా? నిజం. మాట ఇవ్వు. సీను నువ్వు మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకు. ఓకే. మంచిగా ఎగ్జామ్స్ మీదనే దృష్టి పెట్టు. ఈసారైనా మంచిగా రాసి పాస్ అయ్యి జాబ్ కొట్టు. ఓకే? తర్వాత నెక్స్ట్ మన మ్యారేజ్. చూసిన అవే వాడు ఎట్లా పోతుండో. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకో, మనకు తాకట్లు పెడతాం ఏం లేవు మన దగ్గర, ఒక మనం తప్ప. ఇక పోనీతి, ఈసారి వాడు ఖచ్చితంగా పాస్ అవుతాడు. ఊకే వాడిని తిట్టకు నువ్వు. చిన్నమ్మా, చిన్నమ్మా. ఏమైందా కవిత? లడ్డు తీసుకో. ఎందుకు రా లడ్లు వంచుతున్నావు? తమ్మునికి జాబ్ వచ్చింది. అరే ఈ పక్కింటోళ్ళకి ఇక్కడ పని లేదా? వాళ్ళ తమ్మునికి జాబ్ వస్తుంది, లేకపోతే ఏంది ఏమో. మా వాళ్ళ ముంగడ పుండు మీద కారం చల్లినట్టు ఈ పక్కింటోళ్ళకి ఎక్కడ పని దొరకది. ఎప్పుడు వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికే మేము దొరుకుతాం. చిన్నమ్మ, సీన్కు జాబ్ వచ్చిందా? ఇక మా తమ్మునికి జాబ్ వచ్చింది, లగ్గం చేసుడే. ఇక సీను లడ్డు తీసుకో. ఇక నీకు లగ్గం ఎప్పుడవుతుందో ఏమో, ఎప్పుడు చేసుకుంటావో ఏమో. ఇక చిన్నమ్మ పోతున్నా. సరే సరే ఇక పో. ఎట్లా తినబుద్ధి అవుతుందిరా నీకు? లప్ప లప్ప తింటున్నావురా. అరే నీకన్నా చిన్నోనికి జాబ్ వచ్చిందిరా, నీకెప్పుడు జాబ్ వస్తారా? ఇంకా ఎప్పుడు తినుడేనారా? ఏ పోనీతి, ఊకే ఏం తిడుతున్నావా అని. మందికి జాబ్ వచ్చినా కూడా మన ఇంట్లోనే లోలా. కోపం నాలుగే కాదురా, జాబ్ కొట్టి చూచాల బిడ్డ. మాకు కొడతారు ఎప్పుడు అనుడేనా నీకు? సిరి ఫోన్ చెప్తుంది కదా. హలో. హలో చెప్పు సరే. సీను ఎక్కడున్నావు? ఇక్కడ బయట చెప్పు సరే. సీను మా బాపు నాకు సంబంధం తీసుకొని వచ్చిండు ఈరోజు. వద్దని చెప్పు కదా. సీను వద్దు అని చెప్పి నా అత్తను మళ్ళీ తీసుకొని వచ్చిండు. ఎన్నిసార్లు చెప్పాలి? వద్దని చెప్పు. ఒకసారి చెప్తున్నా కదా. ఎన్నిసార్లు చెప్పాలి సీను? 2 years నుంచి ఇదే మాట చెప్తున్నా నేను, వద్దు 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 అని. ఇప్పుడు ఏమంటావు? 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 వానికి జాబ్ ఉందంట, గవర్నమెంట్ జాబు. అరే నెక్స్ట్ నాకు వస్తుంది కదా, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉంది కదా. అసలు నీకు ఎప్పుడు వస్తుంది సీను జాబ్? అసలు వస్తుందా నీకు? అరే నీకు తెలియదా? నేను ఎగ్జామ్ రాసి తెలియదా నీకు? ఎగ్జామ్స్ రాస్తున్నా కరెక్టే, కానీ నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది చెప్పు ఒకసారి. వస్తుంది కదా, నెక్స్ట్ మంత్ వస్తుంది కదా. నీకు ఎందుకు బాధ? నీకు చెప్పు, నీకు తెలియదా? ఇగో సీను, 1 month మా డాడీకి నేను అడుగుతా, బాపు నాకు 1 month దాకా టైం ఇయ్యని. టైం ఇచ్చినాక అప్పుడు ఆ టైం మాకు జాబ్ రాకపోతే తర్వాత నీ ఇష్టం. బాపు చెప్పిన వాళ్ళకి పెళ్లి చేసుకుంటా. నేను జాబ్ తెచ్చుకుంటా అని చెప్పినా కదా. మీ డాడీకి నీకు అర్థమయ్యేటట్టు ఎన్నిసార్లు చెప్పాలి? అర్థమయ్యేటట్టు చెప్పినావు కరెక్టే, కానీ మా డాడీ ఆగుతలేడు. మా మమ్మీ నువ్వు అర్థమయ్యేటట్టు మీ డాడీకి చెప్పు. అదే సీను చెప్పడం నా వల్ల కాదు. ఇక ఇప్పుడు ఏమంటున్నావు?
1 month లోపు నీకు జాబ్ వస్తే నీకు చేసుకుంటా. తర్వాత మా డాడీ ఏం చెప్తే గదే ఇక. సరే ఓకే, 1 month లో నేను జాబ్ తెచ్చుకొని నీకు ముందుకు వస్తా. సరే. అగో సత్యన ఉన్నట్టుండగా. సత్యనా ఇట్రా. తమ్మి పిలిచేమైంది? ఇట్రా పిలువంగా ఓడిపోయిందా? ఇట్రా కూర్చో. తమ్మి చెప్పు. అన్నా కూర్చోయే. అన్నా నిన్న వచ్చిన ఇంటికి, మొన్న వచ్చిన వచ్చినప్పుడల్లా ఇంటికాడ ఉండలేవు, ఎటో పోతున్నావు పొద్దుగా అయితేనే. ఇప్పటికి ఏడాది అవుతుంది పైసలు తీసుకొని. ఇగిత్తా అనుకుంటా గిట్నే ఇంటికి వచ్చే వరకు తీసుకొని పోతున్నావు. మరి కెనడి ఇస్తావు? తమ్ముడు, ఒక్క నెల అయితే కొడుకుది జాబ్ వస్తుంది. మిత్తితోటి అసలు ఒక్క రూపాయి లేకుండా మొత్తం పైన కడతా తమ్మి. ఇజ్జత్ తీయకు, బజార్ల మందిలో మానం పోతుంది. కొడుకు నువ్వు ఇట్లా ఎన్నిసారి చెప్పినవి? 6 నెలలకి ఇస్తానా పైసలు? అయింది అయిపోయింది, దాని గురించి 6 నెలలు పోయి ఏడాది అయింది. ప్రతిసారి జాబ్ అంటున్నావు. నీ మధ్య నా ఇంటికి వస్తున్నారు రోజు. నీ ఇంటికి ఎట్లా వస్తున్నావు? నా ఇంటికల్లా వస్తుర్రు. నేను ఏం చెప్పాలి అలా సమాధానం? మరి నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోను. అట్లనే నువ్వు వచ్చిన నేను ఇంటికి వచ్చినప్పుడు అలా ఎట్లా నువ్వు ఉంటలేవో, నా ఇంటికి వచ్చినప్పుడు అలా అత్తరు చేసుకుని వెళ్ళిపోవాలా? మరి తమ్ముడు అయింది పోయింది. ఆయన ఈయనతొక్క నెల ఆగుతాంది. అరే పిలవంగానే ఓడుతుంది మళ్ళా. అరే ఇదేం మర్యాద? నీవు ఇంకెన్నో లాగాలి నేను. తమ్మి, ఈ మందిలో మనకి నీ దండం పెడతా, కడతా నెల వరకు. కానీ ఏమైనా పైసలు తమ్మే రవి? అదే వీడు మార్చుకుంటూ పోతాడు వీడు. రేపా ఇంటికే పోతాయి కదా. ఏం బాబు ఎండలో గిట్ట వచ్చావు? ముఖం చిన్నవంది ఇట్లా. మంది తీసుకో. ఏ మందు ఉన్నదా బాబు? అరే బాబు లంచవాడక తాగోని ఒక పెగ్గు తాగు. నీ అవాయి మునిపోయిన ఊళ్ళేంది? అదే రాజు పెట్టుకుంటారే, రాజు పెట్టుకో. తాగు, ఎవరు తాగు, తీసుకో. బాబు ఏమైంది? ఎందుకే రానిపోద్ది? ఏం చెప్పాలి బాబు, ఇప్పుడు తోటి రాగా పోచడా నారం దొరికించుకొని ఏమేమా పైసలు ఇస్తావు అన్న పైసలు ఏమని ఆయన మన ఆడికి దాటి ఇంటికి పోయేటప్పుడు దుబాయ్ కలిసి పది ఇస్తావయ్యా అని ఆయన ఇట్ట చూడ మరి మనుషులు బట్టి. అరే రేపు రేపు ఇస్తానాలే పట్టక నాకు మనశాంతి లేదు. ఏమైనా వాడి ఇట్లా వచ్చిన బాబు తాగు ఈ పెగ్గు. బాబు మెల్లవో, నేను రావాలా? బాబు నాకు మెల్లవో. అరే బిడ్డ, జర మంచిగా చదువుకోరా. బాపుకు నీరందే ఎక్కువ ఉన్నది. అప్పటి నుంచి బాపుకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తుతలేడు. ఇక ఆయన ఎట్లా వస్తాడో ఏమో. నాకు తెలుస్తే నువ్వు ఊకే పదే పదే ఎప్పుడు అది తెలియదా? ఏమైందయ్యా? అప్పటి నుంచి ఫోన్ చేస్తే ఫోన్ లావడతలేవు. ఏం చేయమంటే వీడి కోసం చేసిన అప్పులకు 3 పదల కన్నా ఇజ్జత్ మానం పోతుంది. మంది రోడ్లకు 3 పదల కన్నా నా ఇజ్జత్ మానం 3 కలిసాడు. ఏం సమాధానం లేక చెప్పలేకుండా వచ్చిన ఈ మనిషికైతే ఏది కూడా పట్టించుకోడు. ఎద్దోలే తింటుండు, మొద్దోలే అంటుండు. ఇవన్నీ మర్చిపోవాలి. దోస్తులతోటి మందు తాగపోతే వాళ్ళు కూడా ఎక్కువ పట్టి. నువ్వు తాగి ఏం మాట్లాడతావో నీకే తెలియదు. వాడు చేసిన అప్పులేంది? వాని కోసం మనం చేసినాం. అయినా ఎప్పుడు వాడు తింటప్పుడు ఏదో ఒకటి అంటావు. నీకు అనంది మనసున పట్టదా? బాబు నువ్వు తాగి మాట్లాడుతున్నావు, చక్కగా తిని పడుకోపో చెప్తున్నా. సప్పే కూకోరా. లేకపోతే ఏందమ్మా, ఎప్పుడు తింటప్పుడు వెళ్ళేనా? నేను బాపుని సంజయిస్తా కానీ నువ్వేది మాట్లాడవు. సప్పుడే కూకో, నువ్వు తిను. అరే నీ మొగలి కోపం ఉన్నారా? ఇంకా ఏం చేస్తా అనుకుంటున్నారు? ఏ ఊకో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎదిగిన కొడుకును పట్టుకొని చుట్టుపక్కల వాళ్ళు ఇంటే ఏమనుకుంటారు? నువ్వు బాగా ఓరెత్తున్నావు. సీను, నువ్వు సప్పుడే కూకోరా, నీకు దండం పెడతా. ఎంత తిట్టగా సిగ్గు చేయడం ఉందారా? ఎంతోలో తింటున్నావు. అరే సీను, పోనీ తీరా. అరే సీను, ఇట్లా అంటావేంది? నీకు ఎన్నిసార్లు చెప్పాలి మన ఏమన్నా కానీ ఎప్పుడు మరి తింటా
తిండి 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 ఎప్పుడు తిండేనా జర విలువ నీకు దండం పెడతా ఇక ఆడవికి నువ్వు ఎక్కువ జర విలువ సీను అరే సీను పోతే పోనీ అందరూ కూడా ఒక్కనుండే ఇట్లా అండుకుంటూ తింటా పాట హలో మామ చెప్పరా ఏడున్నారా? మన ఇల్లమ్మగానే ఉన్నదా? సరే ఉండు, నేను అడిగి వస్తున్నాను. ఎందుకురా ఏమైంది? ఏం లేదు, నేను నచ్చినా చెప్తాను అని ఉన్నా. రాదా ఇడికేదా ఇన్నే ఉన్నదా? వీడేంది మళ్ళీ ఏమన్నా పెంట పెట్టిండి ఏంది పిల్లతోటి? ఇక ఆంటీ వచ్చినాక అడుగుతలేం, అడుగుదాంతి. ఎందుకురా గంత డల్ ఉన్నావు? ఏం లేదంటే ఏమైంది చెప్పరా? ఇంటికాడ తిడుతురు. దేనికి? ఏం చెప్పాలరా? ఏం చెప్పాలంటే మరి ఎందుకు వచ్చినావు? ఏం చెప్పండి? ఇంట్లో ఊకే ఎగ్జామ్ అది దాని గురించి, ఎగ్జామ్ గురించి, అన్నిటి గురించి అంతా ఊకే వెళ్ళేస్తుంది. తినే కంచెలు వచ్చేసిన. ఎవరు తిట్టిదా నిన్ను? ఇంట్లో బాబు తిడుతుంటా బాగా. మరి బాబు తిట్టకపోతే నిన్ను బయట తిడతాడుదా? అరే ఎగ్జామ్ గురించి ఇంత కష్టపడుతున్నా కదా నేను రోజు రాత్రి చదవడితే, పగలు చదవడితే, రాయబడితే, ఇంకా నేను ఏం చేయాలి చెప్పి? ఇంత కష్టపడాక వాళ్ళు తిట్టబడ్డా, చుట్టాలు తిట్టబడి, ఇంటి పక్క వాళ్ళు తిట్టబడ్డా, ప్రతి ఒక్కరు జాబు జాబు జాబ్ అని అంటే జాబ్ కోసం ఎంతగానో కష్టపడమంటూ నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. రే ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండేటివే. ఇవన్నీ పెద్ద సమస్యలు కావు. నువ్వు అనుకుంటే సమస్యలు, లేకుంటే ఇవి పూచిక పుల్లతో సమానం కష్టపడటానికి. ఇక ఇవన్నీ పక్కనట్టు కానీ మీ పిల్లకి ఫోన్ చేయి ఒకసారి, కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని కూడా చేసి వేస్ట్రా, దానికి ఏం చేయాలరా? అది పిల్ల పిల్ల అని అవన్నీ పిల్ల కూడా వాడితే అది పెళ్ళికి రెడీ కూర్చున్నాడా, దానికి ఫోన్ చేయమంటారు నువ్వు? దానికి గవర్నమెంట్ కావడం దాని అయ్యకు వానికి. అదే ఇదంతా ముచ్చట ఎప్పుడైందా? నాకు ఒక్క మాట చెప్పలే మరి, అప్పుడు గుర్తుకు రాలే నేను నీకు? ఏం చెప్పాలరా, నా టెన్షన్ నేను ఉంటే. అదే ముందు నువ్వు ఎగ్జామ్ ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. నువ్వు ఎగ్జామ్ పాస్ అయినావు అనుకో, నీకు అంతకు మించిన గొప్ప అమ్మాయి దొరుకుతుంది, తల్లిదండ్రులు దొరుకుతుందా? నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు. అమ్మ నాన్న తిట్టిండని మనసులో అస్సలే పెట్టుకోకు. నువ్వు ఇంటికో, ఇంకేంది ఏ బాధ కూడా పెట్టుకోకు. నువ్వు గవర్నమెంట్ జాబ్ అంటే ఏమనుకున్నావురా? 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అలా 10,000 మంది పాస్ అవుతారు. మిగతా మంది 9,90,000 మంది ఫెయిల్ అవుతారు. వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ నా లెక్క బయట లోన్ తీసుకొని 3 నెలల కోచింగ్ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. ఇంట్లో అప్పులు, ఇవన్నీ టెన్షన్లు. ఇవన్నీ టెన్షన్లా ఇంటికాడ అప్పున్న బాధలా నాకు ఇవన్నీ ఎగ్జామ్ రాయాలంటే ఎట్లా రాస్తారా? ఎట్లా పాస్ కావాలి నేను ఇవన్నీ టెన్షన్ పెట్టుకొని? చెప్పు, నువ్వంటే అర్థం చేసుకుంటావురా? ఇవన్నీ ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు? వీళ్ళందరూ నా బాధ ఏమని చెప్పుకోవాలా నేను? అట్లేం బాధపడకదా, అన్నీ మంచిగానే అవుతాయి. వాళ్ళందరి పరిస్థితి వేరు, నీ ఒక్కడి పరిస్థితి వేరు. నువ్వు ఇంకొంచెం గట్టిగా నీ బాధ నా ఒక్కొంది కాదురా. నాలాంటి యువకులు ఎంతమంది ఫెయిల్ అయ్యేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ బాధ ఇదంతా, నా ఒక్కని బాధ కాదు. ఇదైతే అందరికి ఉంటుంది. నువ్వు మంచిగా బతకాలంటే ఫస్ట్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుడు కాదు, నీ బ్యాంకుని బ్యాలెన్స్ చేసుడు ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నువ్వు బ్యాంకుని బ్యాలెన్స్ చేస్తావో నీ ఫ్యామిలీ కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతుంది నలుగురిలా. ఇది ఒక్కటి నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు ఎంత కసిగా ఎగ్జామ్ రాస్తే అంత కసిగా నువ్వు పాస్ అవుతావు, నువ్వు జాబ్ కొడతావు. నీ మీద నాకు నమ్మకం ఉందిరా. ఈసారి ఎట్టి పరిస్థితులలో నువ్వు ఎగ్జామ్ గట్టిగా రాయాలి, జాబ్ కొట్టాలి. సాలరా, ఎంతసేపు ఏడుస్తావురా? ఎంతసేపు బాధపడతావు? నువ్వు ఏడితే ఎగ్జామ్ పాస్ అవుతావుదా? మంచిగా చదువుకుంటే పాస్ అవుతావు. మీ అమ్మ నాన్న ఇంటికాడ బాధపడతా ఉంటుంది. నడుదా నడు, నడు. అమ్మా ఏమైందిరా? మీ చేతుడు కావాలి ఇక్కడ తీసుకురా అమ్మా. అరే
సీను ఈసారి అన్న ఎగ్జామ్ మంచిగా రాయిరా. చూస్తున్నావు కదా మనకి ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి. సరే అమ్మా. మన బాబు కూడా ఎన్ని మాటలు అన్నాడు నిన్ను. జర నీకు జాబ్ వస్తే మన బాకీలు అన్నది ఎగుతాయిరా. ఎన్ని లోన్లు తీసుకున్నాం నీ చదువు కోసం. సరే అమ్మా. ఈ ఒక్కసారి అన్న జర మంచిగా రాసి పాస్ గారు. సరే సరే అమ్మ, నాకు ఎదురు ఎదురైతే నాకు అన్నీ మంచిగా వెళ్తాయి అమ్మా, నాకు ఎదురురా. సరే కానీ బాబు కూడా చెప్పిపోరా జరా. సరే అమ్మా, నేను చెప్తా నేను చెప్తా. సీను చెప్పే బాబు. ఎగ్జామ్ మంచిగా బిడ్డ. సరే బాబు. సరేనా, ఖర్చుగా ఉంచుకో. సరేనా, సరే బాబు, మంచిగా బిడ్డ. సరే బాబు. అమ్మ ఎదురా. సీను మంచిగా అయినా. సరే అమ్మ. హాయ్, ఈరోజు ఎగ్జామ్ సెంటర్ కాడికి వస్తున్నావా? ఈరోజు రిజల్ట్ కదా, మెసేజ్ చెప్పడానికి. నేను పని మీద బయటకి వెళుతున్నా. ఎగ్జామ్ అయిపోవడంతో ఓకే, థ్యాంక్ యూ సరే. ఓకే, ఎగ్జామ్ మంచిగా, ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్. ఎట్లా రాసినావు? బాగానే రాసినావు. నువ్వు బాగా రాసినావు. ఓకే మామ. ఓకే మామ, బాయ్. హాయ్ సిరి, ఎంతసేపు వెయిట్ చేయబట్టి? అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. అవునా? అవును, ఎగ్జామ్ వెళ్ళి రాసినా? బాగా రాసినావా? ఎగ్జామా? అయ్యో, ఇది కూడా పోయినట్టేనా? ఏ సూపర్, ఫస్ట్ క్లాస్ ఈసారి. టెన్షన్ పెట్టినావు పో నిమిషంలా. అంటే నా మీద ఆ మాత్రం నమ్మకాలేదా నీకు? 7 years నుంచి నమ్ముకుంటేనే వస్తున్నా నేను. అవును, కానీ మీ డాడీ ఇచ్చిన సంబంధం ఏమైంది? డాడీకి చెప్పిన, డాడీకి కొద్దిగా 1 month టైం కావాలి నాకు అని చెప్పిన. డాడీతో చెప్పిన తర్వాత డాడీ ఏమన్నాడు, సరే అని చెప్పిండు. ఓకే. ఇక నీ జాబ్ అన్ని నీ జాబ్ మీదనే ఉంటుంది, నీ మీదనే మొత్తం డిపెండ్ మొత్తం. ఇక నా జాబ్ మీద కంపల్సరీ నమ్మకం పెట్టుకో సార్. కంపల్సరీ కొట్టుడే. ఎగ్జామ్ చాలా పక్కడ్బందీగా పర్ఫెక్ట్గా రాసిన పక్కా మనకి జాబ్ వచ్చాడే, మన మ్యారేజ్ కూడా ఫిక్స్. ఇది మా ఇళ్ళ మాత్రం ఫిక్స్ పెట్టుకున్నాం మాత్రం. ఓకే. అరే మామ, పేపర్ లీక్ అయిన సంగతి నీకు తెలుసారా? ఏ సిరి, నా మాట విను సిరి. ఏ సిరి, ఆగు. ఏంది ఆగేది? ఇంకేం చేయాలి ఆగి? ఏంటి, ఎగ్జామ్ పోతే లైఫ్ అయినట్టేనా? అదే లేనప్పుడు ఇక్కడ ఆగి ఏం చేయాలి చెప్పు ఒకసారి. దానిపైన ఎవరి లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంది. తప్పేముంది చెప్పు, నేను కష్టపడి ఎగ్జామ్ రాసిన. నీ తప్పు నా తప్పు ఎవరి తప్పు లేదు, తప్పంతా సమయందే. నువ్వు నేను కలిసి ఉండాలని దేవుడు రాసి పెట్టలేదు. మనం ఏం చేస్తాం దానికి? 2 సంవత్సరాల కిందనే నేను అర్థం చేసుకోవాల్సింది. ఇన్ని రోజులు ఆగి నేను తప్పు చేసిన, తప్పంతా నాదే. ఎన్ని మాటలు చెప్పినావు సిరి, అప్పుడే మర్చిపోయావా? ఫ్యూన్ అయినా కానీ నన్ను వదిలేయ అని చెప్పాను. ఇదేనా మాటల వరకేనా మన ప్రేమ? ఏం మాట్లాడుతున్నావు సీను? అప్పుడు చిన్న పిల్లలు మనం, అది తెలియని వయసు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయినాం. జాబ్ లేని మనం ఎట్లుంటాం చెప్పు ఒకసారి. జాబ్ లేని తిండినే పోతాయి మనకి. అప్పుడు చెప్పింది నువ్వే కదా, ఇప్పుడు చెప్పేది కూడా నువ్వే కదా. ఎందుకు మాట చేంజ్? ఎందుకు చేంజ్ కాదు సీను, జాబ్ లేని ఎట్లా చెప్పు. మా ఫ్యామిలీ జాబ్, ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ చేసుకుందాం అబ్బా. చెప్పేది సరేనా అన్నమాట. మా ఫ్యామిలీ వాళ్ళకు జాబ్ కావాలంట సీను. గవర్నమెంట్ జాబే కావన్నా? గవర్నమెంట్ కావాలంట. ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే నేనేం చేస్తా? దానికి నేనేం చూస్తా చెప్పు. ప్లీజ్ శ్రీను, నన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా లైఫ్ లోకి మళ్ళీ రాకు. నీకు దండం పెట్టా ప్లీజ్. గుడ్ బై. ఏ సిరి, ఒక్క లోన్ తీసుకొని బిడ్డ పెళ్లి చేస్తున్నారు. నీ కోసం, నీ చదువు కోసం 4 లోన్లు తీసుకున్నా నవల పాలు చేస్తున్నావు. కాదురా, బాపన్న దాంట్లో తప్పేముంది చెప్పు. ఏదో నీకు జాబ్ వస్తే ఇంత అప్పులు తీరుతాయని లోన్లు జల్లి కట్టుకోవచ్చు అని అనుకున్నాం. అది కూడా తప్పేనారా? ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుడు కాదు, నీ బ్యాంకుని బ్యాలెన్స్ చేసుడు ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నువ్వు బ్యాంకుని బ్యాలెన్స్ చేస్తావో నీ ఫ్యామిలీ కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు సీను? అప్పుడు చిన్న పిల్లలు మనం, అది తెలియని వయసు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయినాం. జాబ్ లేని మనం ఎట్లుంటాం చెప్పు ఒకసారి. జాబ్ లేని తిండి పోతాయి వాడికి. నువ్వు ఫ్యూన్ అయినా నేను నిన్నే చేసుకుంటా. నిజమా? నిజం. మాట ఇవ్వు. సినా, ఓ సినా, ఆగదా? ఏం చేస్తున్నావా?
ఇది ఎక్కడ ప్రాబ్లం రా? ఆగదా సీనబాయ్? సీనా ఏం సంగతి? అంత బాగా అంత బాగానేదా? మంచిగా ఉన్నారా? ఏమైందా? ఫోన్ లేదు, ఏం లేదు, మెసేజ్ లేవు. నిన్న కార్ తీసుకున్నారా, అందుకే ఫోన్ చేసిన. ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్నాక చేస్తున్నావా నాకు నువ్వు ఫోన్? నిన్న తీసుకున్నా, అమ్మకి వచ్చారు, ఇక్కడ ఉన్నారు. పోయినప్పుడు ఎప్పుడు చెప్పలే, సంపాదన మీద పడ్డావుదా? గట్లే ఉంటది. అదే నిన్న అట్లేదు కానీ పోందా, అమ్మకి తిన్న ఉంది, కరకరకుందా. మర్చిపోయినావు కదా నన్ను? నిన్ను మర్చిపోతున్నారా? నువ్వు బాలే ఉన్నా. నువ్వు లేదు, నేను లేను. నిన్నెట్లా మర్చిపోదా చెప్పు. పోందా. బట్టలు కొత్త కాదు, ఇంకేంది జోరున్నావుగా అశోకు నువ్వు కూడా ఏంది అలసలు ఉన్నావు. తప్పదు కదా. కొడుకునైతే మస్తు చేసినావు. నేను అన్నయ్య నీ మనసులో ఏం మనసులో పెట్టుకోకురా. నా కొడుకుని ఒక ప్రయోజనం చేసినావు. బా నువ్వే ఊకోయే, నీ గవర్నమెంట్ పట్టించుకోను గాని గట్లెందుకు అనుకుంటావే? ఇదంతా మన ఫ్యామిలీ. ఈడెవడు? నా సోపతి గాడు. అట్లెందుకంటావు అశోక్? వాడు ఇలా ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం నువ్వే. ఈయన కూడా నిన్ను ఎన్నో మాటలు అన్నాడు, అనరాని మాటలు అన్నాడు. అయినా నువ్వు అవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా వాడిని అలా ఈ స్థాయిలో ఉంచినావు. మేము ఇలా కారు ఇంత ఆస్తి ఇదంతా సంపాదించడానికి కారణం నువ్వే అశోక్. నీ రుణం ఈ జన్మలో మర్చిపోం. నువ్వు చిన్నోనివైనా నీకు చేతులు ఎత్తి మొక్కుతా. అమ్మా నువ్వు ఇట్లా చేతులు ఎత్తి మొక్కద్దు. నువ్వు నా తల్లి లాంటి దానివి. ఈ లెవెల్ మా బాపు లెక్క. ఆడు నా జానాడు. మీదంతా నా ఫ్యామిలీ తెలుసా? అందుకోసమే చేసిన ఇవన్నీ. ఎందుకోసం చేసిన నేను? ఏమని ఎత్తుకుంటారు పారే, కరకరం పారే. అరే సీను, మన ఇంటికాడ కవితకి ఏమన్నదిరా? వాళ్ళ తమ్మునికి జాబ్ వస్తే ఒక్కొక్క లడ్డు వంచి ఎంత ముచ్చట చెప్పింది. దానికి ఇప్పుడు ఒక్కొక్కటి కాదు 4 లడ్లు వంచి దాని సంగతి చెప్తాం పారి. చూశారు కదా, మొత్తానికి మన గుర్రం కళ్ళకు కట్టిన గంతలు ఎలా విప్పేశాడో తనకు పూర్తిగా అర్థమైపోయింది. జీవితంలో గెలవడానికి గవర్నమెంట్ జాబ్ ఒకటే కాదు, ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయని. అలాగే ఈ ప్రపంచంలో ఇలాంటి రేస్లో ఎంతోమంది యువత తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో ఒక కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభయ యాదవ్. ఈ రోజు మా ఎన్ఎంపీ క్రియేషన్ లో మంచి కథతో మీ ముందుకు వచ్చాము. ఆ గడ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కింద బెల్ కాన్ గట్టి కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. NMP Creations.